రా నమస్తేనే. ఏం పేరేనా మీ పేరు? శంకర్. శంకర్. ఆటో నడుపుతారా? అవును. ఉచిత బస్ తోటి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అంటే మా లోకల్ ఇబ్బంది ఏం లేదు, బయట వాళ్ళకైతే ఇబ్బంది ఉంది. అంటే మీరు ఎటు నడుపుతారు ఆటో? ఇక్కడ లోకలే. అంటే ఏ రూట్లో పోతారన్నా? ఈ కన్మార్ ఎక్కడంటే అక్కడికి. అవునా? మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది అంటే ఇక బాగా బండ్లు అయిపోయినట్టు ఇప్పుడు సెట్లు కొట్టే బండ్లు రన్నింగ్ ఉంటాయి కదా, ఆ బండ్లన్నీ ఇటు వాడాలకు కొంత డౌన్ అయిపోయింది అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాకముందుకు కొంత ఎక్కువ వస్తుండేనా మీకు ఏమన్నా డైలీ ఇన్కమ్? ఇక అప్పుడు అంతే ఇప్పుడు అంతే, ఎందుకంటే కరోనా రాకముందు మంచిగా ఉండే, కరోనా వచ్చాక బాగా డౌన్ అయిపోయింది ఏది ఏ వస్తానే కానీ. అంతేనా? ఓకే. ఎట్లుందన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన మొత్తం ఓవరాల్గా చూసుకుంటే? ఇప్పటికి ఇంకొక సంవత్సరం అయితే ఏర్పడదు కానీ ఇప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం, మనకు తెలియదు కదా. కొంత టైం ఇవ్వాలంటవా? టైం ఇవ్వాలి కదా. అవునా? 6 గ్యారెంటీలలో ఏమేమి వస్తున్నాయని ఇప్పటి వరకు? ఇప్పుడైతే బస్ బిల్ ఒకటి పెట్టిండు, ఈ కరెంట్ది 0 బిల్ వస్తుందా? 0 బిల్ వస్తుంది. అంటే పేనర్ అలా ఈ నెల వచ్చినట్టుంది. ఇంకోటి పోతే గ్యాస్ చూద్దాం, సబ్సిడీ పెట్టినా ఇంతవరకు మనం గ్యాస్ తీసుకోలేదు. గ్యాస్ తీసుకుంటే సబ్సిడీ ఎంత పడుతుందో తెలియదు ఇంకా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, ఇంకో నెల రోజుల సమయం ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమారు, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని వెతుకుతూ ఉన్నారు, ఎవరు బలమైన అభ్యర్థిని చూస్తూ ఉన్నారు. సో ఎవరు గెలిస్తే బాగుంటుందన్న? ఇక అది ఇప్పుడు మన చేతిలో ఉన్నది, మనం ఒక్కరు ఓడేసినంత మాత్రాన అది తెలియదు కదా మనకు విషయం. అంత ప్రజల లెక్కలో ఉంటుంది అది. మనం ఒక్కరు అయితే ఆ పార్టీకి వెళ్తాను ఈ పార్టీ ఓడిపోతాను మనం చెప్పలేం కదా. అట్లా ఇప్పుడు 2019లో బండి సంజయ్కి ఎంపీగా అవకాశం ఇచ్చారు, ఇక్కడ నుంచి బీజేపీకి సెంట్రల్ 2 సార్లు అవకాశం ఇచ్చారు. బీజేపీ మారాల్సిన అవసరం ఉందా? ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా మారాల్సిన అవసరం ఉందా? కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దాం అనుకుంటా ఉన్నారా? ఈ కొత్త వాళ్ళకంటే ఇప్పుడు సెంటర్లో బీజేపీ ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది మాకు. ఎందుకన్నా రీజన్ ఏంది? ఆయన ఇక మంచి పరిపాలన ఉన్నది, మంచిగా ఉన్నది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఉంది. ఇక తర్వాత ముచ్చట ఎట్లుంటుందన్నది తెలియదు కానీ అది. సో పబ్లిక్ అయితే ఎట్లా అనుకుంటారా బీజేపీ ఉండాలి అనుకుంటారు? ఈయన మీ సిట్టింగ్ ఎంపీ సంజయ్ అందుబాటులో ఉంటాడా? ఉంటాడండి. ఇక మనకు ఎట్లా వెళ్తుంది ఆయన అందుబాటులో అంటే, నాపదాచినప్పుడు కలుతారు కాబట్టి లీడర్ కలుతారు, కార్పొరేటర్ కలుతారు, మన దగ్గరికి ఎందుకు కలుతాడు ఆయన? అవును అంతే కదా. అది ఇప్పుడు అందరు ప్రచారం చేస్తున్నారన్నా టీఆర్ఎస్ బీజేపీ? అందరూ తిరుగుతారు, బండ్లు పట్టుకొని తిరుగుతారు, వ్యాన్లు పట్టుకొని తిరుగుతారు, కానీ మనం మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటున్నాం అంతే. ఇప్పుడు ఈయన ఎట్లా ఉంటాడా? వినోద్ కుమార్ అందుబాటులో ఉంటాడా? వినోద్ కుమార్ సార్ పర్లేదు, ఆయన ఒకప్పుడు చేసిండు కదా, చేసిన వ్యక్తి. ఇప్పుడు అది బ్రిడ్జి పట్టుకొచ్చిండు ఆయన ఆయన మంచిగా చేసి పర్లేదు, ఆయన కాదని మనం ఎట్లా అంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ రెడ్డి అని అంటారు, టికెట్ ఇద్దాం అనుకుంటుంటా. తెలుసా ప్రవీణ్ రెడ్డి పరిచయం? నాకు చూడలేదు, చూడలేదు. ఓకే.